హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే అండి అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సో మరి ఈ రోజు ఉగాది పండుగ కదండి, అందరూ చాలా చక్కగా ఉగాది చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా అండి దేవుడి దయ వలన ఈ సంవత్సరము చాలా బాగా అయితే ఉగాది పండుగ చేసుకున్నానండి. చాలా భక్తి శ్రద్ధలతో అయితే జరుపుకున్నాను. సో మరి ఒక చిన్న వీడియో అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక ఉదయాన్నే లేచి నేను చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని కూడా ఏర్పాటైతే చేసుకున్నానండి. సో ఇక దేవుడికి నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్నాను. ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకొని తోరణాలు కూడా కట్టుకున్నానండి. సో మరి ఉగాది అంటేనే మనం ఉగాది పచ్చడి చేయాలి కదండి. షడ్ రుచులతో కలిసిన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక పాయసము, పులిహోర, ఇక నైవేద్యంగా అన్ని సమర్పించుకొని పూజనైతే చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నానండి. చాలా చక్కగా నేను ఈ సంవత్సరం అయితే అండి ఉగాది పండుగ దేవుడి దయ వలన ఎంతో బాగా అయితే చేసుకున్నాను. చక్కగా పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుకొని ఇక భక్తి శ్రద్ధలతో పూజ అంతా చేసుకొని మంగళారతులు కూడా ఇచ్చుకున్నానండి. చాలా బాగా అయితే అండి మా కుటుంబ సభ్యులందరితో కలిసి నేను ఉగాది పండుగ అయితే జరుపుకున్నానండి. సో మరి ఉగాది పండుగ అయితే అండి నేను పెద్దలకు కూడా మేము బట్టలు అయితే పెట్టుకుంటాము. సో అదే విధంగా ఈ సంవత్సరం కూడా నేను పూజ చేసుకుని పెద్దలకు కూడా బట్టలు అయితే పెట్టుకున్నామండి. సో ఈ విధంగా అయితే అండి నేను ఉగాది పండుగ చాలా సింపుల్ గా ఇక భక్తి శ్రద్ధలతో అయితే చేసుకున్నాను.